నాకు మేలు కోరు నా భక్తుడగువాడు భక్తజనులకేల పరమగతియు భక్తుడెందు జనిన వరులెంతు వెనువెంట గోవు వెంట దగులు కోడె భంగి. అత్యంత పవిత్రమైనటువంటి ఈ పుష్యమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ పుష్యమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ పుష్యమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. వాసుదేవ నామధారి అయినటువంటి ఆ గోవిందుణ్ణి ఈ పుష్యమాసంలో ఎంతగా మనం ఆరాధిస్తామో అంత గొప్పదైనటువంటి ఫలాల్ని మనందరం కూడా పొందవచ్చును అని ఆగమ శాస్త్రాలు, పురాణములన్నీ కూడా మనకు ఎంతో చక్కగా తెలియజేస్తూ ఉన్నాయి. అయితే మనం ఆచరించవలసిన గొప్ప కార్యం ఏదైనా ఉన్నదా అనంటే, జీవితంలో ఎన్నో రకాలైనటువంటి క్షణాలు, వారాలు, మాసాలు, తిథులు, నక్షత్రాలు ఇలా ఎన్నో పెట్టాడు భగవంతుడు. ఎన్నో పర్వదినాలు కూడా పెట్టాడు. ఈ పర్వదినాలన్నింటిలోనూ ప్రతి తిథివార నక్షత్ర యోగ కరణములలో అన్నింటిలోనూ విశేషమైన భగవత్ కైంకర్య తత్వం ఒకటి దాగా ఉంది. దాన్ని పట్టుకోవడంలోనే మనందరి యొక్క ప్రధాన జీవన లక్ష్యం దాగి ఉన్నది. నిన్నటి రోజున సంక్రాంతి పర్వదినాన్ని మనందరం కూడా జరుపుకున్నాం. మరి ఈ రోజున సంక్రాంతి మరుసటి రోజున కనుమ అంటారు. ఇంకా విశేషించి ఈ రోజున చాలా గొప్పదైనటువంటి ఒకానొక పర్వదినం పశువుల పండుగ అంటాం మన సామాన్య భాషలో. అంటే నిద్ర లేచింది మొదలు మన జీవితానికి ఒక ఆధారాన్ని కల్పించినటువంటివి. పశు సంపద సామాన్యమైనటువంటిది కాదు. పాలతో మన జీవనాన్ని ముందుకు తీసుకుని వెడుతూ ఉన్నాం. ఆ చక్కని కమ్మని పాలుని ఆ పశు సంపదే మనందరికీ కూడా అందజేస్తుంది. ప్రతి ఇంటిలోనూ కూడా పశు సంపద ఎంతో గొప్పగా మెండుగా ఉంటుంది. మరి మనకేనా పండుగలు వాటికి లేదా? నిజానికి మనందరం కూడా ఈ రోజున ఒక పండుగ జరుపుకొని ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాము అంటే ఆ పశు సంపదే కారణం. కనుక ఈ రోజున ఆ పశు సంపదకి ఎంతో గొప్పగా ఆరాధన చేసేటువంటి ఒక కార్యం చేయాలి. ఈ సంక్రాంతి పర్వదినానికి మరుసటి రోజు, ఈ కనుమ రోజు పశువుల పండుగ అని మనం జరుపుకోవాలి అన్నారు పెద్దలు. ఎంత బాగుంటాయో మన పండుగలలో ఉండేటువంటి ఆంతర్యాలు. మన పండుగలలో ఉండేటువంటి తాదాత్మ్యాన్ని అనుభవించి తీరాలి మనందరం కూడాను. పూర్వకాలంలో పండుగ అంటే నిజంగా పండుగలలా ఉండేవి. ఈ రోజున పండుగల రోజుల్లో కూడా ఏమిటో గ్రామాల్లో కూడా చివరికి ఎక్కడ ఆ పండుగ వాతావరణాలు ఏమీ కూడా కనపడనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. కానీ అలా కాకుండా ఈ రోజున మనం చక్కగా పండుగని జీవితంలో ఎలా అనుభవించి జరుపుకోవాలో, ఏ ధర్మాలు పాటించాలో అవన్నీ పాటించి అలా ఆలయాలకి వెళ్ళడం, పశు సంపదను ఆరాధించుకోవడం. పండుగ వచ్చింది అంటే ఇళ్ళు, కుటుంబ సభ్యులు అందరూ కూడా పండుగ వాతావరణంలో మునిగి తేలడం, ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉండాలి. అప్పుడే భగవద్ అనుగ్రహం కూడా మనకు ఉంటుంది అన్నారు. అలా ఎవరైతే చేస్తారో వారికి ఒక అదృష్టాన్ని ఇస్తున్నాడు భగవంతుడు. ఏమంటున్నాడు? నాకు మేలు కోరు నా భక్తుడగువాడు. చక్కగా పండుగలలో, పర్వదినాలలో తన యొక్క ధర్మాన్ని ఆచరిస్తూ ఆలయాలకు వెడుతూ చక్కగా ఆరాధించి పండుగ రోజున భగవంతుడి దగ్గరికి వెళ్ళి భగవంతుడి యొక్క ఆలయాన్ని కూడా పండుగ వాతావరణంతో నింపి భగవంతుడికి కూడా ఒక పండుగను చేసి ఎవడైతే వస్తాడో, నాకు మేలు కోరు నా భక్తుడగువాడు భక్తుజనులకేల పరమగతియు. అటువంటి వాళ్ళందరికీ పరమగతి నేనే అవుతాను.
వాళ్ళకి పరమగతినవడమే కాదు, ఇంకా చెప్తున్నాడు, భక్తుడెందు జనిన వరులెంతు వెనువెంట. నా భక్తుడు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళిపోతా నేను కూడా. ఎందుకంటే తనకి ఎక్కడ ఎలా ఉంటుందో పండుగ వాతావరణం, అదే నాకు కూడా పండుగ, అంతే నేను కూడా నా భక్తుడితోనే ఉంటానంటున్నాడు. దానికి ఉపమానం చెప్పాడు చూడండి. గోవు వెంట దగులు కోడె భంగి. గోవు ఎక్కడికి వెళితే ఆ గోవు యొక్క కోడెదోడు కూడా అక్కడికక్కడికే వెనకాల పరిగెడుతూ వెళ్ళిపోతుంది. అది ఎలానో ఈ పశువుల పండుగ రోజున ఒక చక్కని ఉపమానం భగవంతుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మీరు పెంచుతూ ఉన్నటువంటి ఆ పశు సంపదలో గోవుని నిత్యము నిరంతరము వెంట పెట్టుకుని వెడుతూ ఉన్నటువంటి ఆ కోడె వలె నేను కూడా మీ వెంటే వస్తూ ఉంటా. మీరు చక్కనైనటువంటి పండుగల జీవితంలో గడుపుకునేటువంటి భాగ్యాన్ని ఎప్పటికప్పుడు నేను అనుగ్రహిస్తూ ఉంటాను అని భగవంతుడే మనకు చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనందరం ఈ పర్వదినాలలో చక్కగా భగవత్ కైంకర్యంతో మన జీవితాన్ని చరితార్థం చేసుకుందాం. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఈ పుష్యమాస శుభోదయ సమయాన్ని ఎంతో గొప్పగా మనం గడుపుతూ గోవిందుడి యొక్క అనుగ్రహాన్ని మనందరం పొందుతాం. No.